హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ విత్ రాజు. ఈరోజు మనం స్ట్రక్చర్ ఆఫ్ అండ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ గురించి తెలుసుకుందాం. అంటే హెచ్టిఎంఎల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్, డాక్ టైప్ హెచ్టిఎంఎల్. ఇది అంటే ఫిఫ్త్ వర్షన్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం డాక్ టైప్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత మనకి హెచ్టిఎంఎల్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్. ఈ దీన్ని ఖచ్చితంగా మనం రాయాలన్నమాట. అది ఒక స్ట్రక్చర్ అనమాట. ఓకే, తర్వాత ఇన్సైడ్ మనకి ఒక హెడర్ ఉంటుంది. మన బాడీలోనే ఎలాగైతే ఆ, ఒక హెడ్ ఉంటుందో అలానే దీంట్లో స్ట్రక్చర్కి మనకి హెడర్ ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ బాడీ మనకి హెడ్ తర్వాత బాడీ కదా, సేమ్ అట్లనే. తర్వాత హెడర్లోన మనకి ఏదైనా టైటిల్ కానీ ఈ ట్యాబ్, ఇది టైటిల్ అనేది ఒక మన ట్యాబ్లోనే వస్తుంది అనమాట. ఇదే మనకు బ్రెయిన్ అనమాట. ఒక హెడర్ అనేది ఒక బ్రెయిన్ మాదిరి. దీంట్లోనూ ఇది అనేది డిస్ప్లే చేయదు, కానీ ఇది మన ట్యాబ్లోనే మనకి నేమ్ అనేది చూపిస్తుంది. మనకు ముందుగా మీకు తెలుస్తుంది. ఓకేనా. బాడీ, ఇది బాడీలోనే మనం ఏదైనా రాసినా అది డిస్ప్లే అవుతుంది అనమాట. లైక్ హలో వరల్డ్ ఎవ్రీథింగ్ ఇది డిస్ప్లే అవుతుంది అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ డాక్ టైప్ ఇది ఒకటి, తర్వాత హెచ్టిఎంఎల్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్, తర్వాత హెడర్, తర్వాత హెడర్ క్లోజ్ అండ్ బాడీ ఓపెన్ అండ్ బాడీ క్లోజ్డ్. దీంట్లోన టైటిల్ అండ్ ఏదైనా నేమ్, మై ఫస్ట్ పేజ్ కానీ ఏదైనా రాసుకోవచ్చు. ఇది ఒక తర్వాత బాడీలోన H1 ట్యాగ్ ఇచ్చినాడు, హలో వరల్డ్ అనేది ఇచ్చినాడు అనమాట. ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ అనమాట హెచ్టిఎంఎల్. ఓకేనా. తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే, డాక్ టైప్ అంటే బ్రౌజర్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నావో, బ్రౌజర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవంతా బ్రౌజర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇది డాక్ టైప్ అంటే. ఓకేనా. హెచ్టిఎంఎల్ అంటే హోల్ వెబ్సైట్ కంటైనర్. ఇదంతా హోల్ వెబ్సైట్ కంటైనర్ అనమాట. ఇది హెచ్టిఎంఎల్ నుండి ఇంతవరకు ఇంత హోల్ కంటైనర్ ఎంత కంటైన్ చేస్తుంది అనమాట. ఓకేనా. హెడర్ అంటే బ్రెయిన్ ఆఫ్ ది పేజ్. దీంట్లో మనం ఏదైనా ఇది ఒక బ్రెయిన్ మాదిరి పనిచేస్తుంది అనమాట హెడర్. తర్వాత బాడీ అంటే విజిబుల్ కంటెంట్, ఏదైనా రాసినా దీంట్లో బాడీలో మనకి అంటే వెబ్సైట్లోనే విజిబుల్ అవుతుంది అనమాట మనకి. ఓకేనా. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ గైడ్.